ఇక నుండి నేను నూతనంగా చూడాలనుకుని నేను రక్షించుకున్నాడు. రక్షించబడిన నీవు ఆ రక్షణ పొందినప్పుడు నీతో ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో నిన్ను నేను దీవించబోతున్నాను, నిన్ను గొప్ప చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను హెచ్చించి ఘనతకు పాత్రులుగా చేయబోతున్నాను, కృప పొందుకునేటట్లు చేయబోతున్నానని నా ప్రభు మనతో చెప్పాడు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మనలా మునుపటి స్థితిలోకి వెళ్ళి కూర్చోకూడదు, మునుపటి జీవితం వైపు చూడకూడదు, మునుపటి అలవాట్ల వైపు చూడకూడదు, మునుపటి క్రియల వైపు చూడకూడదు, మునుపటి పనుల్లోకి మనం ఎంత మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళావు అంటే నా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చెయ్యలేడు. కారణం ఏంటంటే నీవు మార్పు పొందిన తర్వాత నా దేవుడు నీకు వాగ్దానం చేశాడు. నువ్వు ఆ వాగ్దానాన్ని కాపాడుకుంటూ, అదే భక్తిని కాపాడుకుంటూ, అదే నీతిని కాపాడుకుంటూ, అదే జీవితంతో కొనసాగితే మహిమ కలిగిన దేవుడు నీకు చెప్పిన మాట ప్రకారము ఖచ్చితంగా చేసి తీరతాడు.